సెంట్రల్ జైల్ ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుందా అండి? అవుతుంది మన ఆర్పి దగ్గర. ఆర్పి సెంట్రల్ జైల్ ఇది ప్రపంచంలోనే, నేనెందుకు చెప్పడం, తనే చెప్తాడుగా. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సి. ఆర్పి సెంట్రల్ జైల్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సెంట్రల్ జైల్. బాగా కొడతారు ఎక్కువ, అంతే నెంబర్ 1 అన్నావు కదా. నెంబర్ 1 సెంట్రల్ జైల్. నీ మాటలతో 3rd డిగ్రీ ఇస్తావా? మానసిక రోగులకు మాత్రమే, అంటే నాతో సమానమైన వాళ్ళకి మాత్రమే. ఆర్పి సెంట్రల్ జైల్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి ఒక ముగ్గురు సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఎవరెవరు? ఒక రోజు నాగబాబు గారు సరదాగా నా సెంట్రల్ జైల్ ని విజిట్ చేయడానికి వచ్చారు. మొత్తం చూసిన తర్వాత బాగా కోపంగా వచ్చి, ఏం ఆర్పి ఖైదీలు ఏంటి మరీ దారుణంగా ఉన్నారన్నారు. గురువు గారు, దారుణమైన ఖైదీలు వాళ్ళు కాదండి, దారుణమైన ఖైదీ మీరు అన్నారు. ఏంటి ఆర్పి, వాళ్ళు ఒక్క సెల్లో మాత్రమే బందీగా ఉన్నారు, మీరు ప్రపంచంలోని అందరి తెలుగు వాళ్ళ గుండెల్లో బందీగా ఉన్నారని చెప్పాను. రోజా గారు, మీ పర్మిషన్ లేకుండా ఒక పని చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఏం చేస్తావు? కొన్ని సంవత్సరాల క్రితం నా సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీలు గోడ దూకి తప్పించుకునేవాళ్ళు. నా పై అధికారులు యూట్యూబ్ లో కామెంట్ల కన్నా దారుణంగా నన్ను తిట్టేవాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు దూకే గోడ అవతల మీ చిరునవ్వుతో ఉన్నటువంటి ఫోటోని ఫ్లెక్సీలుగా పెట్టా. వాళ్ళు తోకడం, భలే ఉంది మనిషి అన్నట్టు ఆగడం, నేను అరెస్ట్ చేయడం, ఆగడం, అరెస్ట్ చేయడం. ఏదైనా ఇక్కడికి వస్తేనే నాకు బాగుంటాడు డాడీ. ఒకరోజు రోడ్డు అవతల కృష్ణయ్య అనే ఒక వ్యక్తి నా సెంట్రల్ జైల్లో ఇంకొక వారం రోజులు ఉరి తీయబడుతున్నాడు. యాంకిష్టయ్య ఏమన్నా కావాలని అడిగా. చివరి కోరిక అనసూయ గారిని, పెద్ద ఫ్యాన్ నేను, ఒకసారి చూడాలి అన్నాడు. కోరిని అమ్మ ఈ మాత్రం దేనికి ఉందని అనసూయ గారికి కాల్ చేశా. వెంటనే అనసూయ గారు రెస్పాండ్ అయ్యి వితౌట్ మేకప్ తో వచ్చేసింది. ఆ వ్యక్తి చూడడం, రచ్చార బిస్కెట్ లో కుప్పకూలిపోవడం, ఇదంతా ఒక గోవా ఫ్లెమింగో ఫెస్టివల్ లా జరిగిపోయింది. గోవా అన్నాడు కదా, అక్కడ చంపేస్తా. చివరికి ఏంటంటే అతను చూసి చనిపోవాలనుకున్నాడు, చూస్తూ చచ్చిపోయాడు అంతే. నేను ఒక సెంట్రల్ జైలు అధికారిని కాబట్టి నాకు ఒక కానిస్టేబుల్ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడు? గురువు గారు ఎలా ఏం చేస్తున్నావు? సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఫేస్బుక్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నా సార్. మరి నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా? వినేవాడు వేణు అయితే చెప్పేవాడు చాంబరకు రమ్మన్నాడంట. వినేవాడు వేణు అయితే చెప్పేవాడు చాంబర్. నువ్వు ఎంత వీడియోలు అప్లోడ్ చేసినా కూడా దొరబాబు కన్నా గొప్పోడు కాలేవురా. సార్ నాకు దొరబాబుకి తేడా ఏంటి సార్? మరి నీ వీడియోలు ఫేమస్ అవ్వాలంటే నీకు ప్రపంచం మొత్తం సహకరించాలరా. అదే వాడి వీడియో ఫేమస్ అవ్వాలంటే ఓ ఇద్దరు సహకరిస్తే చాలు. డాడ్, ఈ సెంట్రల్ జైల్లో సత్ప్రవర్తన కలిగినటువంటి కొంతమంది ఖైదీలు నేను వదిలిపోతున్నాను. దానికోసంగా వాళ్ళకు ఒక ఈవెంట్ కూడా పెట్టబోతున్నాను. సార్ సత్ప్రవర్తన అంటే ఏంటి సార్? సత్ప్రవర్తన అంటే ఏంటంటారా, కొత్త టీం రాబోతుందని తెలిసి డేంజర్ జోన్ లో ఉన్న 2 టీములు అప్పటికప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముందు చేస్తా చూసావు ప్రవర్తన, అదే సత్ప్రవర్తన రా. కరెక్ట్ గా చెప్పావు. పోయి ఖైదీలు తీసుకొని రాబో. ఓకే సార్. ఈ గ్యాప్ లో 2 పేర్లు చెప్పొచ్చు కదా ఆర్పి. డాడీ ఫస్ట్ నాదే. ఏందిదే, డీజే ఏమన్నా పెట్టారా? ఏందిదే? సార్ మీరు ఇక్కడ ఉన్నారండి సార్? ఒరే స్వరము తిప్పుకొని నా కాళ్ళ కింద నుంచి లేచేవరు నువ్వా? ఇక్కడ మెయిన్ గేట్ ఎంత డిస్టెన్స్ ఉంటది? ఇక్కడి నుంచి మెయిన్ గేట్ అంటే నీ సంగతి తెలిచేస్తా. నా బాబు గారు, మామూలుగా ఎవరైనా కారులో తిరగాలనుకుంటారు, బైక్ లో తిరగాలనుకుంటారు, వీటంటూ సొరంగ మార్గంలో తిరుగుకుంటా ఉంటారు. వీడు సేమ్ నా స్కిట్ అంటాడు, ఆడాడే తిరుగుతానే ఉంటది ఇది. దయచేసి ఖైదీలు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, రేపు మంత్రి గారు రాబోతున్నారు. సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను బయటికి పంపించబోతున్నారు ఆగస్టు 15 కాబట్టి. అయితే సత్ప్రవర్తన నాదే. సత్యదాకా కొట్టుకుంటాను, ఇదిరా సత్ప్రవర్తన అంటే. నువ్వేం తప్పు చేస్తే ఇక్కడ తీసుకొచ్చారు? కత్తి దాచిపెట్టానని అరెస్ట్ చేశారండి. కత్తి దాచిపెడితే తప్పే ఉంది, అరెస్ట్ చేయడం ఎందుకు? అది వేరే వాడు కడుపులో దాచిపెట్టానండి. నిన్నెందుకు అరెస్ట్ చేశారు? నేను ప్రతిసారి ఆత్మహత్య చేసుకుంటాను, నన్ను జైల్లో పడిశారండి. ఏదో ఒక ఉదాహరణ చెప్పు. నేను చెట్టెక్కి తోకాలని ఎత్తిన చెట్టెక్కానండి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగుపం పొసుకొట్టు కనబడుతుంది. దాన్ని చూసి భయపడికి ఎందుకు వచ్చాను. నువ్వు చెట్టు మీదకి ఎందుకు ఎక్కావరా? అంతే, చచ్చిపోవాలి. పాము పొసగొడితే నీకేమవుతుంది? చచ్చిపోతాం. మరి ఏదైనా చావే కదా. ఈసారి ఎలాగైనా చచ్చిపోవాలి. రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయా, అడ్డంగా పడుకుని పోండి. ఏమైందా? అచ్చా కింద నుంచి రాళ్ళు కూర్చుతున్నాయి, అందుకే అక్కడి నుంచి లేచిపోయి వచ్చాను.
కంఫర్ట్ ముఖ్యం. ఇప్పుడు నేను ఒక నాటకం ఆడబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఆర్పీటీ లో కాస్త ఆర్టిస్ట్ అంటే ఆ రాజమౌళి ఒక్కడే. వాడు లేకపోతే నాటకం ఆడటం చాలా కష్టం. అసలు వాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుకో. ఇప్పుడు నన్ను ఎవ్వరు ఆపలే. పోలీసులు తప్పించుకొని నాకు తీసుకెళ్ళరా ఇక్కడ మెయిన్ గేట్ అప్ప మిమ్మల్ని అడగొద్దులేదు. ఏ సొరంగంలో ఎవరు తెలుసు సార్? ఎక్కడ దొరుకుతారు? నేను తీసుకొని వస్తా. ఎలా తీసుకొస్తారు సార్? చేపను పట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళు పట్టాలంటే ఏం చేయాలి? మందు కావాలి. తీసుకురాబోతే ఓహో ఇదే. అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. నిన్ను ఎట్ట తీసుకురావాలో నాకు తెలియదంటరా. దొరకబడినా స్కిట్ లైన్ అనుకోండి. రేపు మంత్రి గారు చూస్తారు. నేను ఇప్పుడే వస్తా. ఆడికి మన దోలు తీర్చి విన్నాను. ఆడికి దోలు తీర్చలేంటే ఆడిని హీరోగా పెడదాం. వెరీ గుడ్ ఐడియా. చెప్పండి సార్ మేము ఒక స్కిట్ అనుకున్నాం కానీ మా స్కిట్ కి హీరో నువ్వే. నేను హీరో ఏందే? నా ఫేస్ చూసిన ఎవడైనా మనిషివా అనేవాడు ఫస్ట్ వారేవా అంటున్నారు కదరా. రే లైన్ చెప్పండి. ఎట్లండి లైన్ లో ఉండండి. 20 సంవత్సరాల క్రితం మీరు చిన్నప్పుడు తప్పిపోయారు, మీరు ఇప్పుడు వచ్చారు. అప్పుడు ఆ ఆత్మీయతలో ఆ పలకరింపులో ఒక మాటలో చెప్పాలంటే జైలోత్సవంలో బ్రహ్మోత్సవం అంతేనా? పొజిషన్ ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉందండి పొజిషన్. నీ పరిస్థితి అందరికీ తెలుసు. ఇక్కడ ఎంత అభిమానాలు ఉంటాయని నాకు ఎప్పుడు అనిపించలేదు కదా. నన్ను పోయిన మాట నాన్న నీకు నాన్న. నువ్వు ఆర్టిస్టో కాదనుకున్నా, నాన్న కూడా కాదా? అయ్యగారు మీ తాతగారికి ఒంట్లో బాగున్నప్పుడు నీ గురించి ఎంత కలవరించారో నీకే తెలుసురా. అతను చిత్త మీద ఉన్నప్పుడు కూడాను నా మనవడు వచ్చాడా లేదా అని మరి తొంగి చూసి మరి అడిగి మరీ పడుకున్నాడు రా. ఎంత బాగుందో స్టోరీ. వీళ్ళు నాటకం ఆడినట్లేదు సార్, నా కోసమే ఆడినట్టుంది. సార్ రేపు మినిస్టర్ గారు వస్తారు కదా, ప్రజా సమస్యలు అంతే. ఇప్పటికిప్పుడు స్పీకర్ ఎవరు దొరుకుతారా? మనం ఈ రోజు చాలా సమస్యల మీద బాధపడుతున్నాం. మీలో ఎవరైనా సమస్యలు ఏదైనా ఉంటే నేను డైరెక్ట్ గా అడగొచ్చా? అంతే నేనే. చెప్పు. ఏంటి సార్ మీ ప్రాబ్లం చెప్పండి. ఓటు హక్కేమో 18 సంవత్సరాలు పెట్టి మంది హక్కేమో 21 సంవత్సరాలు పెంచిళ్ళు. దాన్ని 15 సంవత్సరాలు తగ్గించాలని నేను డిమాండ్ చేస్తాను. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నేను వాకౌట్ చేస్తాను. అధ్యక్ష మాకు ఉంచిన 2000 పింఛన్ ని 5000 చేయాలని చెప్పేసి నా డిమాండ్. 2000 పింఛన్ ని 5000 చేయాలి నా డిమాండ్. నేను చేయకపోతే ఏం చేస్తాను? నేను వాకౌట్ అవుతాను. చేయరా వాకౌట్. అదిగా సార్ డోర్ మూసుకో. ఈవెంట్ బాగా వస్తుందిగా. నేను దాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఖండించకపోతే ఏమవుతుంది? ఒప్పుకోకపోతే నేను వాకౌట్ చేస్తాను. చేయరా వాకౌట్. యారా నీ ప్రాబ్లం ఏంటి? ఏటి లేదండి, నాకు ఒక చిన్న డిమాండ్ ఉంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు ఎత్తి సూర్యుడు అస్తమించేస్తానండి. అతను ఇంకో 2 గంటలకు పొడిగించాల. పొడిగించకపోతే అచ్చా నేను వాకౌట్ చేస్తాను. ఇప్పుడు నీ నాటకం ఏంది? నాకు అర్థం కావట్లేదా? సార్ నాటకం పూర్తయ్యే లోపే మీ ఉద్యోగం పూర్తి అయిపోయింది కదా సార్. నా ఉద్యోగం పూర్తి అయితే వాళ్ళు వాకౌట్ అని చెప్పి అందరూ బయటికి పారిపోయారు సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? ఇప్పుడు దాకా మన టీం మెంబర్సే వాకౌట్ చేశారు. ఇంకో 2 నిమిషాలు ఇలా చేసి జడ్జిలు కూడా వాకౌట్ చేస్తారు సార్. అవసరమా మనకి? ఇప్పుడు మనం ఏం చేయాలా? మీరు వాకౌట్, నేను వాకింగ్. వీళ్ళని తీవ్రంగా శిక్షించండి జడ్జెస్. మా ఇద్దరికి బిస్కెట్లు వేసేసారు కదా, మేము ఎలా శిక్షిస్తాం కదా? సర్లేండి. మేము ఖుష్. బాగుంది ఆర్పి. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బాగుంది. సో మధ్యలో నేను కొట్టడం స్క్రిప్ట్ చాలా బాగుంది. నైస్. నాగబాబు గారు స్టార్ట్ టు ఫినిష్ నీట్ గా ఎంటర్టైనింగ్ గా చక్కగా ఉంది. వెరీ గుడ్.